ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హిందువుల ఆధ్యాత్మిక రాజధాని, కలియుగ దైవం వెంకన్న కొలువైన పుణ్యక్షేత్రం తిరుపతి. పరమ పవిత్రమైన తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికవడం అంటే పూర్వజన్మ సుకృతమే. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో నిత్య రద్దీగా ఉండే తిరుపతిలో రాజకీయాలు కూడా చాలా హాట్గా ఉంటాయి. తిరుపతి ఎమ్మెల్యేగా గెలవాలని ఆ ప్రాంతంలో ఉండే నాయకులు కోరుకుంటుంటారు. దేవుడి సేవే కాదు, దేశ వ్యాప్తంగా గుర్తింపు కోసం తిరుపతి ఎమ్మెల్యే కావాలని కలలు కంటుంటారు. మరి ఈసారి తిరుపతి ఎమ్మెల్యే అయ్యే భాగ్యం ఎవరికుంది? తిరుపతి రాజకీయం చాలా హాట్ గా మారింది. ఇక్కడి నుంచి అధికార వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు యువనేత భూమన అభినయ్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన తరపున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైసీపీ తరపున గెలిచిన శ్రీనివాసులు ఈసారి టికెట్ దక్కకపోవడంతో జనసేనలో చేరారు. రాయలసీమలో ఏకైక బలిజ సామాజిక వర్గ ఎమ్మెల్యే అయిన ఆరణి శ్రీనివాసులు పార్టీలో చేరిన వెంటనే తిరుపతి సీటును గిఫ్ట్ గా ఇచ్చింది జనసేన. స్థానికేతరుడని శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని టీడీపీ జనసేన నాయకులు వ్యతిరేకించిన ఆరణి అనుభవం దృష్ట్యా ఆయనకే పట్టంగట్టారు జనసేనాని పవన్ కళ్యాణ్. నాటకీయంగా జనసేన టికెట్ దక్కించుకున్న ఆరణి శ్రీనివాసులు తనకు పోటీయే కాదంటున్నారు వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి. ఎక్కడి నుంచో వచ్చిన నాయకుడు నామినేషన్లు వేసేంత వరకు ఆయన ఉంటారో ఉండరో తెలియదంటూ సెటైర్లు వేస్తూ ప్రతిపక్షాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు అభినయ్ రెడ్డి. ఎవరు ఇప్పుడు తిరుపతిలో ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నారో మీరు చెప్పగలరా? నేనైతే చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇంకొక 10 రోజుల తర్వాత అభ్యర్థిగా ఉంటాడో లేడో అన్నటువంటి వ్యక్తి మీద నేనెందుకు అనవసరంగా నోరు జారు వేసుకోవాలి? ఆయన నామినేషన్ వేయనివ్వండి, వేసిన తర్వాత అప్పుడు నేను దీని మీద ఒక స్పష్టమైనటువంటి సమాధానం. తొలిసారి పోటీ చేస్తున్న తిరుపతి డిప్యూటీ మేయర్ గా పనిచేసిన అనుభవం ఉండటం, తండ్రి కరుణాకర్ రెడ్డి వారసత్వంతో అభినయ్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని, ఊరు మారిందని, ప్రజల తీరు కూడా తనకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు అభినయ్ రెడ్డి. అనవసరంగా ఒక బురద చల్లాలని, ఏదో ఒక బట్ట గాల్చి ముఖాన వేయాలన్న ధోరణితో వాళ్ల మాటలు ఉన్నాయే తప్ప చేసేటటువంటి వాళ్లను చేయనీయకుండా, చేయాల్సిన సమయంలో చేయకుండా ప్రజలను మభ్యపెట్టేటటువంటి మాటలను జనం నమ్మే పరిస్థితులే. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కొంతకాలంగా వైసీపీ హవాయే నడుస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే పదవులతో పాటు తిరుపతి కార్పొరేషన్ కూడా అధికార పార్టీ గుప్పెట్లోనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు పక్కా అన్నంత ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. కానీ వైసీపీ స్పీడ్ కు బ్రేకులు వేసేలా ప్రతిపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కూటమి సర్దుబాట్లలో భాగంగా తిరుపతిని జనసేనకు కేటాయించారు. ఎందరో నేతలు టికెట్ కోసం ప్రయత్నించినా వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన ఆరణి శ్రీనివాసులకే పెద్దపీట వేశారు జనసేనాని పవన్. తిరుపతి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో వ్యూహాత్మకంగా ఆరణి శ్రీనివాసులకి టికెట్ ఇచ్చింది జనసేన. ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి రాయలసీమ, నెల్లూరు జిల్లాల పరిధిలోని బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే. ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది వైసీపీ. దీంతో జనసేనలోకి చేరిపోయారు ఆరణి. ఇక తిరుపతిలో బలిజలు ఎక్కువగా ఉండటం జనసేనకు అడ్వాంటేజ్ గా చెబుతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున మెగాస్టార్ చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకు ముందు అన్న ఎన్టీఆర్ కూడా తిరుపతి నుంచి విజయం సాధించారు. దీంతో టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా సెంటిమెంట్ ప్రకారం తిరుపతిలో ఈసారి గెలుస్తామనే ధీమాను ప్రదర్శిస్తున్నాయి. గత 5 ఏళ్లలో అక్రమాలకు పాల్పడిన వైసీపీని ఓడిస్తానని అంటున్నారు జనసేన అభ్యర్థి శ్రీనివాసులు. జనసేన జెండా తిరుపతి పట్టణంలో, తిరుపతి నియోజకవర్గంలో ఎగరవేసి జనసేన అధ్యక్షులకు చూపిస్తామనేసి కూడా భారీ మెజారిటీతో గెలుచుకొని బయటొచ్చి
పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వాన్ని బలపరుస్తామనేసి కూడా తెలియజేస్తుంది. మొత్తానికి తిరుపతిలో గరం గరం రాజకీయమే నడుస్తోంది. బలిజలు ఎక్కువగా ఉండే తిరుపతిలో కేవలం 2 మాత్రమే రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఒకరు. ఇక ఇక్కడి నుంచి గెలిచిన వారిలో ఎక్కువ మంది బలిజ సామాజిక వర్గం వారే. గతంలో బలిజ సామాజిక వర్గం నేత వెంకటరమణ చేతిలో ప్రస్తుత ఎమ్మెల్యే భూమన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి విజయం ఎవరి సొంతమవుతుందనేది ఉత్కంఠగా మారింది. అభివృద్ధి, కుటుంబ బలంతో అభినయ్ విజయం సాధిస్తారా, కులం బలంతో ఆరణి నెగ్గుకొస్తారా అన్నది చూడాల్సి ఉంది.